ప్రియమైన సంగమా, మీకు ఇష్టమైన పక్షుల పేర్లు చెప్పగలరా కొన్ని? ఓకే, పావురం చెప్తారు, రామచిలక చెప్తారు, ఇంకా చాలా పేర్లు చెప్తారు. సరే, అయితే మీకు నచ్చని పక్షుల పేర్లు ఏమైనా చెప్పగలరా? ఇంకా ఇంకా చెప్పండి. గ్రద్ద, ఇంకా రాబందు, ఇంకా ఇంకేం లేవండి. కాకి. ఈరోజు మనం కాకి గురించి నేర్చుకుందామండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కాకి ఎవరికి ఇష్టం ఉండదండి. అది అరిచినా తిడతారు, అది అరుస్తుంటే శాపం అనుకుని ఫీల్ అవుతారు చాలామంది. అవునండి, దానికి ఆహారం కూడా పెట్టరు, చేత్తో కొడేస్తుంటారు. సో ఈరోజు చూసుకున్నట్లయితే కాకి దేవునికి మొరపెడుతుందండి. చూద్దామండి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథం 38వ అధ్యాయము 41వ వచనం చూసి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడేవాడు. ఎప్పుడైనా విన్నారండి కాకి దేవునికి మొరపెట్టడం? విన్నారా? అంటే స్తోత్రం అండి. కాకి పిల్లలే దేవునికి మొరపెట్టడం ఏంటండి? మనం ఎప్పుడైనా మొరపెట్టామా ఆహారం కోసం? మళ్ళీ ఒకసారి చదవండి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెడుతున్నాయండి. తిండి లేక కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయంటండి. చూసుకున్నట్లయితే మనకి చాలా తిండి ఉందండి. తిండి ఉందా లేదంటారండి? మనకి ఇంకా తిండి ఉన్నా కూడా దేవా నాకు ఆహారాన్ని ప్రసాదించు అని దేవుని అడుక్కుంటాం. కానీ కాకులు ఇప్పుడు స్టోరేజ్ చేసుకోవండి ఆహారాన్ని. స్టోరేజ్ చేసుకుంటాయండి? గూట్లో ఎప్పుడైనా స్టోరేజ్ చేసుకున్నాయా? లేదు కదా. ఈరోజు ఆహారం ఆ రోజు వెతుక్కుంటాయి కాకులు. కానీ మనిషి అలా కాదండి. ఇంకా ఆహారం లోపల పెట్టుకుని తండ్రి నాకు ఆహారాన్ని అనుగ్రహించు అని చెప్తూ ఉంటాడు. అలాగే ఈ తిండి వల్ల, మనం స్టోరేజ్ చేసుకున్న తిండి వల్ల కూడా మనకి అనేకమైన రోగాలు వస్తున్నాయండి. ఈరోజు చూసుకుంటే కేవలం మన తిండి వల్లే అనేక రోగాలకు కారణం అండి. అవునండి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే కాకుల గురించి లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. కాకుల సంగతి విచారించి చూడండి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టలేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. చాలండి. చూసారా? కాకుల్ని ఎప్పుడైనా విచారించి చూసారండి మీరు? చూసారా అసలు కాకుల్ని ఎప్పుడైనాని? కాకి ఇంకొక పేరు ఉంటుంది తెలుసా అండి? సహజ పారిశుద్ధ్య కార్మికులని కాకి ఇంకొక పేరు ఉంటుందండి. తెలుసండి? కాకిని చూసుకున్నట్లయితే క్రైస్తవుడు కాకిని విచారించు అని చెప్తున్నాడండి ప్రవక్త. మనం ఎప్పుడైనా చూసామంటారా కాకిల్ని? అసలు చూస్తాం కానీ వాటికి తిండి పెట్టం, చేత్తో తరిమేస్తాం. కానీ భక్తుడు ఏం చెప్తున్నాడంటే కాకి వలే ఉంది క్రైస్తవుడి జీవితం కూడా. కాకి ఎలా ఉంటుందండి? నల్లగా ఉంటుంది. నలుపు అంటే అర్థం పాపం. క్రైస్తవుడు కూడా నలుపనే రంగు పూసుకొని పాపంలోనే బ్రతుకుతున్నాడండి. ఇంకా చూసుకున్నట్లయితే తల్లి కాకి, తండ్రి కాకి, మేము ఆహారం కోసం వెళ్తున్నాము, మేము వచ్చే వరకు మీరు గూటిలో ఉండి దేవునికి మొరపెట్టండి అని అడుగుతున్నాయండి. మనం ఎప్పుడైనా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటే పిల్లలకి ఎప్పుడైనా అలా చెప్పారంటారా? మీరు చెప్పారండి? చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఏం చెప్తారండి? ఇంట్లో ఉండరా బాబు, టీవీ చూడు, సెల్ల చూడు, ఇదే చెప్తారు. కానీ మేము బయటకు వెళ్తున్నాం, ఆహారం కోసం వెళ్తున్నాం, ఆహారం సేకరించడానికి వెళ్తున్నాం, మీరు మొరపెట్టండి దేవునికి అని ఎప్పుడైనా అడిగామంటారా? చెప్పామా పిల్లలకి? లేదు. పొద్దున్న లేస్తే చిన్నపిల్లలకి ఫోన్లు ఇచ్చేయడం. చిన్నపిల్లల్ని పాడు చేసేది ఎవరో కాదండి, తల్లిదండ్రులే. చిన్నపిల్లలు ఏడుస్తున్నారని చెప్పి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాడు అప్పటి నుంచి పాపం చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. అదొక్కడితో ఆగిపోతుందండి. ఎక్కడెక్కడికో చూస్తున్నాడు. పాపం ఎలా చేయాలో ఆ సెల్ ఫోన్లోనే ఉంటుంది, తప్పు ఎలా చేయాలో అందులోనే చూపిస్తున్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే ప్రార్థన చేయమని చెప్తున్నారా మనం?
ప్రార్థన నేర్పిస్తున్నాం మా పిల్లలకి? లేదు. అసలు సండే స్కూల్కి పంపిస్తున్నారా పిల్లల్ని మీరు? చూడండి, సంఘానికి వస్తున్నాం, పోతున్నాం, అంతేగాని పిల్లల్ని ఎలా పెంచాలి, దైవభక్తి ఎలా పెంచాలని మనం ఎప్పుడూ అనుకోలేదండి. కాకులు కూడా చూడండి, కాకుల సంగతి చూడండి ఒకసారి, కాకుల్ని విచారించండి. అవి చెప్తున్నాయి, బాబు మేము ఇలా గూట్లోంచి బయటకు వెళ్తున్నాం, ఆహారం కోసం వెతుకుతున్నాం, మీరు వెళ్ళి గూటిలో ఉండండి, మొర్ర పెట్టండి, దేవునికి మొర్ర పెట్టండి అని చెప్తున్నాయి, కానీ ఇంకేమీ చెప్పట్లేదండి. కానీ మనమైతే మాత్రం అట్లా ఏమీ చెప్పట్లేదు. ఇంకా చూసుకున్నట్లయితే కీర్తనలు 147:9 ఒకసారి చదవండి. అసలు ఆహారం దేవుడు ఎలా ఇస్తున్నాడు? పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇస్తున్నాడు. మనం వాటిని తోలేస్తున్నాం, దేవుడు మాత్రం ఆహారం ఇస్తున్నాడు. మనం ఆహారం పెడతామండి కాకులకి? అసలు కాకి ఇంటి మీద వాళ్తేనే తోలేస్తుంటాం, ఆయన అయితే ఆహారం ఇస్తున్నాడంట. చూడండి, మనమైతే భూ సంబంధమైన ఆహారం కోసం నాకు ఆహారం కావాలి తండ్రి, నాకు ఆహారం కావాలి తండ్రి, నేడు మాకు ఆహారం దయచేయి తండ్రి అని అంటున్నాం, కానీ జీవాహారం గురించి ఎప్పుడూ ఆలోచించలేదండి మనం. ఆయనే చెప్తున్నాడు, జీవాహారం నేనే, వాక్యమనే జీవాహారం నేను. ఆ వాక్యమైన జీవాహారం కోసం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, దేవుడిచ్చే ఆహారం ఏంటి? దేవుడు వాక్యమని చెప్తుంది. కాకి రంగు కూడా నల్లగానే ఉంటుందండి. చూడండి, ఇంకా చూసుకున్నట్లయితే కాకులు ఏ విధంగా, కాకుల్ని అపవిత్రమైన పక్షులుగా పోల్చాడండి భక్తుడు. ఒకసారి చూడండి, లేవియాకాండం 11వ అధ్యాయం 13-14 ఒకసారి చూడండి. పక్షుల్లో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను, వీటిని తినవద్దు. ఈ హేయములు పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గ్రద్ద, తెల్ల గ్రద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి. కాకి కూడా హేయమైన వాటికంటే ఎంచుకున్నారండి. హేయమైనది అనగా అర్థం ఏమిటండి? అపవిత్రమైనది. అది ఎక్కడ ఉందండి? ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 11-20 చూసుకున్నట్లయితే 1వ వచనం ఉంటుందండి. ప్రతి పక్షిని మీరు తినవచ్చును, తినరానివి ఏమదనగా పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, పిల్లి గ్రద్ద, గ్రద్ద, తెల్ల గ్రద్ద, ప్రతి విధమైన కాకి. ఇంకా చదవండి, నిప్పుకోడి, కచిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, ఫైడి కంటే, గొడ్లగూబ, హంస. చాలండి. చూసారండి, కాకిని హేయమైన వాటిగానే ఎంచుకున్నాడు. క్రైస్తవుడా కాకిని చూసి బుద్ధి తెచ్చుకొని కూడా క్రైస్తవుడు అది భక్తుడు చెప్తున్నాడండి. ఆదికాండం 8వ అధ్యాయము 6-7 చూసుకున్నట్లయితే నోవాహు దినములలో అరారాతు కొండ మీద నౌక ఆగిపోయినప్పుడు మొట్టమొదటిగా ఏ పక్షిని పంపించాడండి బయటికి? కాకిని పంపించాడండి. వేరొక పక్షిని పంపించవచ్చు కదా, ఎందుకు పంపించలేదు? దేవుడు చూసుకున్నట్లయితే కాకి అపవిత్రమైన పక్షి, కానీ కాకి చాలా గుర్తింపు ఉందండి. నోవాహు దినములలో ఏం పంపించాడు? కాకినే పంపించాడు. అలాగే దేవుడు మనల్ని, నోవాహు ఏ విధంగా కాకిని బయటికి పంపించాడో దేవుడు మనకి ఒక తెల్లని వస్త్రాన్ని వేసి బయటికి పంపిస్తున్నాడండి. కానీ మనం తిరిగి రావట్లేదు. ఇక్కడ కూడా కాకి తిరిగి వచ్చిందండి. పరలోకం నుంచి దేవుడు మనల్ని తెల్లని పౌరంలో బయటికి పంపిస్తూ ఉంటే, నరులారా తిరిగి రండి అని కూడా దేవుడు అడుగుతున్నాడు. కానీ మనం వస్తున్నామా? లేదు. పాపం అనే నలుపు రంగు పూసుకుని నరకానికి వెళ్ళడానికి చూస్తున్నాం, కానీ
దేవుడి దగ్గర తిరిగి రావడానికి చూడట్లేదండి. అట్లాగే ఆదాము దినములలో కూడా ఏ పాపము ఎరిగిన వారికి సృష్టిస్తే వాళ్ళు ఏం చేశారండి? పాపమే చేశారు. అట్లాగే చూసుకున్నట్లయితే కాకిది ఒక దొంగ బుద్ధి అండి. అవునంటారా కాదంటారా? కాకిది దొంగ బుద్ధి అండి. దొంగతనం చేసే బుద్ధి కాకి ఉందండి. మనకు లేదంటారా బుద్ధి? ఉందా లేదా? ఏ విధంగా ఉందండి? దేవుడి సమయాన్ని దొంగలిస్తున్నామండి మనం. దొంగలిస్తే లేదా అండి? దేవుడు మనకి 70-80 సంవత్సరాలు ఇస్తున్నాడు. ఏం చేసామని అడిగితే ఏం చెప్తారు? తీర్పు దినాన్ని అడుగుతాడు దేవుడు, అరే ప్రవీణ్, నీకు 70 సంవత్సరాలు ఇచ్చాను, ఏం చేసావు? ఏం సమాధానం చెప్పాలి నేను? తండ్రి 30 సంవత్సరాలు చదువుకోకపోయింది, ఇంకొక 30 సంవత్సరాలు ఉద్యోగం పోయింది, ఇంకొక 10 సంవత్సరాలు దేనికో పోయింది, నువ్వు చేసింది ఏది నాయనా అని దేవుడు అడుగుతాడు. అప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి? మీరు కూడా అలాగే మీరు కూడా ఎవరికి వారే ప్రశ్నించుకోండి. మనం చాలా వాగ్దానాలు చేస్తుంటాం. డిసెంబర్ 31 వచ్చిందంటే ఆ రోజు వాగ్దానాలు తీసుకుంటాం. తండ్రి, ఈ సంవత్సరంలో నేను ఎలా ఉన్నానో నాకు తెలియదు, వచ్చే సంవత్సరంలో గొప్పగా నీ యందు బలిచే బిడ్డగా బ్రతుకుదామని అనుకుంటాం. కానీ ఆ వాగ్దానం నిజమవుతుందంటారా? నిజమైందా? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా దరిద్రంగా తయారైపోతాం మనం. అవునా కాదా? చూసుకోండి. ఇంకా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం చూసుకున్నట్లయితే, వారు చరశిరాస్తులను నమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి, మరియు వారి ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారంటండి. ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకుంటున్నారు. మనం ఎప్పుడు కూడుకుంటున్నామండి? ఆదివారం ఒక్కరోజే. అది ఎన్ని గంటలకు వస్తామండి? 3. దేవుడి సమయాన్ని మీరు దొంగలించట్లేదా? ఒకప్పుడు మన టైమింగ్స్ ఏంటండి? 1 గంట. కానీ ఇప్పుడు ఎంతకి వెళ్ళిపోయింది? 2-3కి వెళ్ళిపోతుంది. మీరు దేవుని సమయాన్ని దొంగలించట్లేదా? దొంగలిస్తున్నారా లేదా? ఎందుకు దొంగలిస్తున్నారు? దేవుడు అంటాడు కదా, నా మందిరంలో ఒక దినం గడిపితే 1000 దినాలు. పర్లేదు తండ్రి, నేను 1 గంటే గడుపుతున్నాను, 1000 గంటలు సరిపోదా అని తిరిగి మనమే ప్రశ్నలు వేస్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే ఆలోచించండి. నేను చెప్పింది కరెక్టా కాదా? దేవుని సంఘంలో సమయం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మనం రావడమే 2 గంటలకు 3 గంటలకు వస్తున్నాం. పాస్టర్ గారి సమయం ఎప్పుడు ఇస్తున్నాం మనం? ఇంకా చూసుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటాడు. వాటిని మరిచిపోయి వెనక్కి తిరుగుతూ ఉంటాం. చూసుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 12:24 చూసుకున్నట్లయితే, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకం. ఆయన చేసిన గొప్ప కార్యాలు అది మీరు తలంచుకుంటున్నారా, మర్చిపోతున్నారా? యెహోవా యందు మీరు భయభక్తులు కలిగి ఉన్నారా లేదా? లేదండి. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతున్నారు. మొన్ననే నాకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆవిడకి 2 కుమారులు ఉన్నారు. ఒక ఆవిడ పాస్టర్ అమ్మగారు అనుకుంటా, ఐ థింక్, ప్రార్థన చేయడానికి వచ్చింది. ఉద్యోగాలు కావాలి అమ్మా అని ఆవిడతో ప్రతిసారి ప్రార్థన చేయించుకుంది. కుమారులకు 2కి ఉద్యోగాలు వచ్చాయి. ఆవిడతో ప్రార్థన చేయించుకోవడం మానేసింది. ఇదేమంటారు చెప్పండి? దేవుడు చేసిన గొప్ప కార్యాలు మర్చిపోవట్లేదా మనం? మర్చిపోయామా లేదా? అంటే ఉద్యోగం వస్తేనే ప్రార్థన, ఉద్యోగం లేకపోతే ప్రార్థన, ఉద్యోగం వస్తే ప్రార్థన లేదు. కొంతమంది కూడా అలాగే ఉన్నారండి. సంఘాలు కూడా, ఏ బాబు ఇంతకుముందు సంఘానికి వచ్చేవాడు, ఉద్యోగం వచ్చాక సంఘానికి ఎందుకు రావట్లేదంటే, నాకు టైం ఉండట్లేదు పాస్టర్ గారు. ఇది సమయాన్ని దొంగిలించడం కాదంటారా? క్రైస్తవుడా, కాకిని విచారించయ్యా, కాకి విచారించి చూడు.
దానికి ఉన్న దొంగ బుద్ధి మనకి ఎందుకు అవసరం అంటారా? కాకి జీవితాన్ని మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుందండి. నోవహ దినముల దగ్గర నుంచి ఎన్నో పాఠాలు. అలనాడు ఏలియాని పోషించింది ఎవరండి? అడవుల్లో కాకులు కదా. మరి అపవిత్రమైన అన్నారు, మనకు నచ్చవన్నారు. మరి కాకుల్ని ఎందుకు ఎంచుకున్నాడు అన్నాడు? వేరే పక్షిని ఎంచుకోవచ్చు కదా. ఇంకా టెక్స్ట్ బుక్లోకి వెళ్తే యోబు గ్రంథం 38:41 వచనం చూసుకున్నట్లయితే కాకి పిల్లలు దేవునికి మొరపెట్టాయంటండి. మనం మొరపెడుతున్నామా? చాలామందిని చూస్తూ ఉంటాను, భోజనానికి ముందే ప్రార్థన చేస్తారు, భోజనం తర్వాత దేవునికి కృతజ్ఞతలు ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదనుకుంటా, నాకు తెలిసి చాలామంది చెప్పరు. ఎందుకంటే కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయి. ఓకే, కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టాయి. కాకి ఆహారం సిద్ధపరచువాడు ఎవడండి? దేవుడే. కాకి పిల్లలు గూట్లో ఉండగా నా తల్లి నా తండ్రి ఆహారం కోసం వెళ్ళారు, వారు మంచిగా రావాలి, మంచి ఆహారం తీసుకురావాలని దేవునికి మొరపెడుతున్నాయంట. దేవునికి మొరపెట్టాయి. తిన్న తర్వాత కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాయి. మనం ఏం చేస్తున్నాం? బయటికి వెళ్తాం, తల్లిదండ్రులు బయటికి వెళ్తారు, అన్నీ చెప్తారు, కానీ ప్రార్థన చేసుకో బాబు, వాక్యాన్ని చదువుకో, దేవుని యందు భక్తిగా ఉండు అని ఎప్పుడైనా చెప్పారా? లేదు. పిల్లలకి చిన్ననాటి నుండే ప్రార్థన జోడించాలండి. ప్రార్థన ఎలా చేయాలి, వాక్యంలో ఎలా బ్రతకాలి అని చెప్పాలి. కానీ సెల్ల చూడు, టీవీలు చూడు, బయటికి వెళ్ళి ఆడుకోమనండి, తప్పేం లేదు. ఎక్కువగా దేవునికి సమయం ఇమ్మని కోరుకుంటున్నాను. అలాగే కాకి పిల్లలను చూసుకున్నట్లయితే మనకి ఇష్టం ఉంటే ఆహారాన్ని తింటాం, ఇష్టం లేకపోతే బయట పాడేస్తాం. కానీ కాకి అలా కాదండి. కాకి ఈరోజు ఆహారం ఆ రోజే సమకూర్చుకుంటుంది, ఈరోజు ఆహారం ఆ రోజే తింటుంది. సో ప్రియమైన సంగమ, కాకి జీవితాన్ని చూసుకున్నట్లయితే కాకి మనకి ఎన్నో విషయాలు నేర్పుతుంది. ప్రియమైన సంగమ, ప్రభువా, మనం అందరం కూడా నలుపనే రంగులో ఉన్నామండి. ఆ నలుపనే రంగు తీసివేసి తెల్లని పావురాలుగా ఉంటారో, లేక పాపం అనే రంగు పూసుకుని నల్లగా మారుతారో, అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.